హైదరాబాద్ మహానగరంలో పేదలకు భూమి దొరకడం గగనంగా మారిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటిది తెలుగు టెలివిజన్ రంగంలోని 101 మంది నిరుపేదలకు విజన్ వీవీకే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ కుమార్ ఫ్లాట్లు ఉచితంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ రామానాయుడు కళా మండపంలో నిరుపేద టీవీ కళాకారులకు ఇళ్ల స్థలాల కాగితాలను మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవి రమణాచారి పంపిణీ చేశారు. దేశ చరిత్రలో ఇంతమంది కళాకారులకు ఒక వ్యక్తి ఉచితంగా భూమి దానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఇళ్ల స్థలాలు పొందిన కళాకారుల ఆశీర్వాదం విజయ్ కుమార్ కు ఉంటుందన్నారు. అలాగే తెలుగు టెలివిజన్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా భూదానం చేసిన విజయ్ కుమార్ ను అభినవ వినోబా భావే బిరుదుతో సత్కరించారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వడమే కాదు, మన చుట్టూ ఉన్న కొంతమంది పేద కార్మికులకి ఏదైనా మన చేయూతనిచ్చే విధంగా, అది డబ్బు రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, భూమి రూపంలో కానీ ఏదైనా మనం సాయం చేయగలిగితే సో అది తప్పనిసరిగా మరి మనకంటూ ఒక దైవబలం వస్తుంది. కాబట్టి ఏదో వందలాది కోట్లు వేలాది కోట్లు వారసత్వంగా పిల్లలకి ఇచ్చే కంటే సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, మంచి చదువిచ్చి, కొంత సేవా దృక్పథాన్ని కల్పించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మనకున్నంతలో మరి కొంత చేస్తూ ఈ చారిటీని డెవలప్ చేసుకునే విధంగా మనం ఉండాలనే ఆలోచనతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. I thank you very much. మనస వాచ కర్మణ. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, వెలుగు ఉన్నంత కాలం, శ్వాస ఉన్నంత కాలం, ధరణి ఉన్నంత కాలం విజయ కుమార్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్నటువంటి కొంతమంది అక్క చెల్లెళ్ళు కూడా చూస్తే చాలా పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది. రెండోది ఆ లేఅవుట్ కూడా చూపించండి, నాకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే దగ్గర ఈ రోజు ఇచ్చినటువంటి ఆ 101 ఫ్లాట్స్ సుమారు 5.5-6 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. అసలు హైదరాబాద్లో తెలంగాణలో భూమి దొరకడమే కష్టమైపోయింది. కానీ వారు ఒక దాన గుణంతో ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం మూలాన మరి ఎంతోమంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు వారి యొక్క ఆశీర్వచనాలు మీకు, మీ కుటుంబానికి ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.